గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణబాబు కాలనీలో ఇటీవల ఓ మహిళపై జరిగిన దారుణ ఘటనని రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తూ తనపై నిరాధార ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో గల్లా మాధవి మాట్లాడారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఖండించారని, మహిళా కమిషన్ తో సహా సంబంధిత శాఖలు స్పందించి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అయితే జరిగిన ఘటనను వక్రీకరిస్తూ కొందరు వైసీపీ నాయకులు కొత్త కథనాలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2 రోజుల క్రితం కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ పట్ల జరిగిన అరాచకం ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే ఈ విషయానికి సంబంధించి దాని తాలూకు చర్యలకు సంబంధించి మహిళా కమిషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీనికి తీసుకున్న చర్యలు ఏంటో చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో దీనికి కారకులైన వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని వక్రీకరిస్తూ కొత్త కథనాల్ని సృష్టిస్తూ ఈరోజు కొంతమంది నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ వినూత్నమైన వీడియోలు చేస్తూ అది మళ్ళీ ప్రజల్లోకి సోషల్ మీడియాలోకి సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మన అంబటి రాంబాబు గారు, మనకందరికీ సుపరిచితులే, మన అంబటి రాంబాబు గారు ఒక వినూత్నమైన కొత్త కథనాన్ని తీసుకొని వచ్చారు. అయితే మనం జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ ఉంటాం. పేదరాశి పెద్దమ్మ గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ మనకి పేదరాశి పెదనాన్న అంటే మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. ముందుగా అసలు మీ పార్టీలో మహిళల పట్ల మీరు తీసుకునే విధానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక అరాచకం జరిగిన తర్వాత దానికి మీరు ప్రతిస్పందించే విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు పార్టీలో మీరు హయాంలో, మీ రాజకీయ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అనేకమైన దారుణాలు, దానికి మీరు స్పందించిన విధానాలు ఎన్నెన్నో. ఒక చిన్న అమర్నాథ్ గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటివి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్ళారా అంబటి రాంబాబు గారు? బహుశా అది మీ ప్రాంతంలోనే జరిగినట్టుంది. మరి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటిదాకా కనీసం అంటే మీ హయా